బయటికి రాకుండా నొక్కి పెట్టడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు రాజ్యాలు ఉన్నప్పుడు ఎలా ఉండేది, స్వతంత్ర భారతదేశంలో ఎలా ఉండేది, గత పాలకులు ఎలా చేశారు. ఈ రోజు మన నరేంద్ర మోదీ గారు ఏం చేస్తారో మనకు తెలుసు. ఎక్కడికి వెళ్ళినా మీ దేశ ప్రధాని ఎవరంటే నరేంద్ర మోదీ గారిని గుండె మీద ధైర్యంతో చెప్పగలిగిన ఒక పది భారతదేశం ఉంది. మీ పిల్లలందరూ ఒకసారి ఆలోచించండి. కాలేజీ అవుతుంది, మీకు అందరికీ ఇబ్బందిగా ఉంది. కానీ ఈ రోజు ఆ మహానుభావుడి స్మృతులతో ఆయన జన్మదినం జరుపుకోవడము మొత్తం భారతదేశంలో అఫీషియల్ గా 2014లో అనౌన్స్ చేయడం జరిగింది. గతంలో కొన్నిసార్లు అభ్యంతరంగా జరిగిన 2014 అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం కంటిన్యూగా ఆ మహానుభావుడు జన్మదిన కార్యక్రమం మనం కంటిన్యూగా చేసుకుని వస్తున్నాం. ఒకటే మనది ఏక్ భారత్, అంతేనా? ఏక్ భారత్ ఆత్మనిర్భర భారత్. ఏక్ భారత్ ఆత్మనిర్భర భారత్ లో మనం అందరము ఐక్యమత్యమే బలం. కులాలు వేరైనా మతాలు వేరైనా ఏకైక భారతదేశంలో జీవించగలమని పాకిస్తానీ కోరులు భారతదేశమే దీని శాంతి ఉంటుంది, భారతదేశమే మాకు దేశంలో మేము ఉంటే బాగుండు అని చాలా మంది సాటి చెప్పిన దేశం పేరు భారతదేశం. ప్రపంచ దేశాలకు కూడా భారతదేశ సంస్కృతులు నేర్చుకుంటున్నాయి. ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వల్ల ఏం జరుగుతుంది, ఈ సంస్కృతి సాంప్రదాయాలు మనం చూస్తూ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలు, మన హిందూ సాంప్రదాయాల గురించి తెలుసుకున్నట్టు ఉన్నాయి. చాలా మంది విదేశీ భక్తులు ఉన్నారు. అందుకే మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, కులాలు వేరైనా మతాలు వేరైనా మనకెవరము హిందువులము, భారతీయులు. మనము భారతీయులం. మనకి మతాలతో కులాలతో సంబంధం లేదు. మనకి ఒకటే జాతి, అది భారత జాతి. మన భారతీయులను తెలియజేసుకుంటూ పిల్లలందరికీ మరొకసారి మీకు ఇబ్బంది పెట్టాం. మరొకసారి మీ అందరూ కూడా క్షమించాలి. ఎండ అయింది, మీకు ఎండతో చాలా ఇబ్బంది పడ్డారు. మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరు కూడా ఒకసారి మీ తరం మా తరం వందే మాతరం, మీ తరం మా తరం, మీ తరం మా తరం, వందే మాతరం, వందే